హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలిగేదేదో సివిల్ ఫీల్డ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి రేట్ అనాలిసిస్ ఆఫ్ పీసీసీ ఫ్రెండ్స్. ఓకే, టాపిక్లోకి వెళ్ళడానికి ముందు ఒకసారి లాస్ట్ వీడియోలో మనం ఏవైతే చూసుకున్నామో దాని గురించి ఒకసారి మనం చెక్ చేసుకుందాము. లాస్ట్ వీడియోలో మనము హౌ టు క్యాలిక్యులేట్ క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ ఫర్ పీసీసీ అని చెప్పి తెలుసుకున్నాం కదా. ఇందులో మనము పీసీసీకి కావాల్సిన మెటీరియల్స్ 1 క్యూబిక్ మీటర్కి ఎంత క్వాంటిటీ కావాలనేది మనం చెక్ చేసుకున్నాం కదా. దీనికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది. చూడదలుచుకున్న ఒకసారి ఆ వీడియో అందులోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. దాని గురించి మనం డీటెయిల్గా మనం మాట్లాడుకున్నాము. ఓకే, క్వాంటిటీస్ ఎలా తీసుకుంటాము, మనము సిమెంట్ ఎంత తీసుకుంటాము, సిమెంట్ ఎలా తీసుకుంటాము, శాండ్ ఎలా తీసుకుంటాము అనే డీటెయిల్స్ కూడా మనం అందులో మాట్లాడుకున్నాము. ఒక్కసారి ఆ వీడియోని చెక్ చేయండి ఫ్రెండ్స్, మీకు క్లారిటీగా ఉంటుంది క్వాంటిటీస్ ఎలా తీసుకోవాలి అనేది. ఓకే, ఈరోజు మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాము. రేట్ అనాలిసిస్ ఆఫ్ పీసీసీ కదా. యాజ్ పర్ డిఎస్ఆర్ ఇచ్చిన స్పెసిఫికేషన్ ప్రకారంగా మనం తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకే, మనము పీసీసీ వచ్చేసి 1:4:8 ప్రపోర్షన్స్తో తీసుకున్నాము. ఇక్కడ చూసుకుని ఇదంతా కూడా డిస్క్రిప్షన్ ఇచ్చారు. డిస్క్రిప్షన్ ఇదంతా కూడా ఏం చదవట్లేదు నేను. ప్రొవైడింగ్ అండ్ లేయింగ్ ఇన్ పొజిషన్ సిమెంట్ కాంక్రీట్, ఓకే, వితౌట్ షట్టరింగ్, ఓకే, ఎక్స్క్లూడింగ్ షట్టరింగ్ అండ్ సెంటరింగ్ అండ్ షట్టరింగ్ అని ఇచ్చారు ఇందులో. ఓకేనా, 1:4:8 ప్రపోర్షన్ పీసీసీ క్వాంటిటీ తీసుకున్నాం మనం ఇక్కడ చూడండి. మనం టేబులర్ ఫామ్లోకి వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ సీరియల్ నెంబర్, డిస్క్రిప్షను, యూనిట్స్, ఓకే, క్వాంటిటీ, రేట్, అమౌంట్, డీటెయిల్స్ ఆఫ్ కాస్ట్ ఫర్ 1 క్యూబిక్ మీటర్. 1 క్యూబిక్ మీటర్కి పీసీసీ కాంక్రీట్ వేయడానికి మనకి ఎంత అమౌంట్ ఛార్జ్ అవుతుంది, ఎంత అమౌంట్ మనకు పే చేయాల్సి వస్తుంది అనేది మనం ఇక్కడ చూసుకుంటున్నాము. ఓకే, మెటీరియల్స్ ఫస్ట్ వచ్చేసి మన మెటీరియల్స్. మనం రేట్ అనాలిసిస్ ఎలా చేస్తాము, మెటీరియల్స్, తర్వాత మ్యాన్ పవర్, అందులో యూజ్ చేసే మెషినరీస్, వాటన్నిటికీ ఎంత ఛార్జ్ అవుతుందని చెప్పి అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి టోటల్ అమౌంట్ అనేది తీసుకొస్తాం కదా. సేమ్ అదే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ. ఫస్ట్ మెటీరియల్స్ పీసీసీలో వచ్చేసి 40 mm యూజ్ చేస్తాము, 20 mm యూజ్ చేస్తాము. ఓకే, తర్వాత శాండ్ యూజ్ చేస్తాము, సిమెంట్ యూజ్ చేస్తాము. ఓకే, తర్వాత మ్యాన్ పవర్ యూజ్ చేస్తాం కదా. అదే మీకు సీరియల్ వైజ్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, ఒకసారి మీరు చూడండి. డీటెయిల్గా చూద్దాం మనం ఒకసారి. మెటీరియల్స్ వచ్చేసి స్టోన్ అగ్రిగేట్ సింగిల్ సైజు 40 mm నామినల్ సైజు తీసుకుంటున్నాం మనము 40 mm. యూనిట్స్ వచ్చేసి క్యూబిక్ మీటర్స్. ఓకే, క్వాంటిటీ వచ్చేసి 0.65. 1 క్యూబిక్ మీటర్లో 1 క్యూబిక్ మీటర్ క్వాంటిటీకి 0.65 క్వాంటిటీ అగ్రిగేట్ తీసుకుంటున్నాము. ఇది 40 mm అగ్రిగేట్ తీసుకుంటున్నాము. ఓకేనా, 40 mm అగ్రిగేట్ యాజ్ పర్ డిఎస్ఆర్ తీసుకుంటున్నాము. ఇంకా రేట్ వచ్చేసి క్యూబిక్ మీటర్కి ఎంత ఛార్జ్ అవుతుంది యాజ్ పర్ డిఎస్ఆర్ ఎంత ఛార్జ్ చేస్తారు అనేది ఇక్కడ తీసుకున్నాం మనము. క్యూబిక్ మీటర్కి 1300 రూపీస్ అనమాట. ఓకే, అగ్రిగేట్కి టోటల్ అమౌంట్ వచ్చేసి మనకి 0.65 ఇంటూ 1300 చేస్తే 845 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, 845 రూపీస్ వస్తుంది. తర్వాత మనకి 20 mm అగ్రిగేట్, స్టోన్ అగ్రిగేట్ సింగిల్ సైజు 20 mm నామినల్ సైజు. యూనిట్స్ వచ్చేసి క్యూబిక్ మీటర్స్లో, క్వాంటిటీ వచ్చేసి 0.24 క్యూబిక్ మీటర్స్. 1 క్యూబిక్ మీటర్ కాంక్రీట్కి 20 mm అగ్రిగేటు 0.24 క్యూబిక్ మీటర్స్ తీసుకుంటాం అనమాట. ఓకే, ఆ ప్రపోర్షన్స్ కూడా ఎలా తీసుకుంటాం అనేది నిన్న మనం డిస్కస్ చేసాము. ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాము, ఎలా తీసుకుంటున్నాం అనేది కూడా. ఓకేనా, 0.24. మనకు రేట్ వచ్చేసి పర్ క్యూబిక్ మీటర్కి 1400 రూపీస్ అనమాట. ఓకే, 0.24 ఇంటూ 1400 చేస్తే 336 రూపీస్ మనకు 20 mm అగ్రిగేట్కి అవుతుందన్నమాట. ఓకేనా, తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకు 20 mm ఇంకా ప్లస్ 40 mm అగ్రిగేట్స్ కూడా మనము క్యారేజ్ చేసుకుంటాం కదా, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా పడతాయి కదా. అదే క్యారేజ్ ఆఫ్ స్టోన్ అగ్రిగేట్ 40 mm నామినల్ సైజు అండ్ ఎబో 40 mmకి వచ్చేసి క్యూబిక్ మీటర్స్ 0.65 క్వాంటిటీ కదా, దానికి మనకు 178.19 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట 1 క్యూబిక్ మీటర్కి. 0.65 ఇంటూ 178.19 ఈజ్ ఈక్వల్ టు 115.82 రూపీస్. ఓకే, మనకు ఒక క్యూబిక్ మీటర్కి కావాల్సిన కాంక్రీట్కి కావాల్సిన 40 mm మెటల్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ వచ్చేసి 115.82 రూపీస్ ఛార్జ్ అవుతుందన్నమాట. ఓకే, క్యారేజ్ ఆఫ్ స్టోన్ అగ్రిగేట్ బిలో 40 mm సైజ్ అంటే మనకు 20 mm వస్తుంది. 20 mm కానీ 10 mm కానీ వస్తాయి అందులో. అయితే 20 mm తీసుకుంటాము. క్యూబిక్ యూనిట్స్ వచ్చేసి క్యూబిక్ మీటర్స్ 0.24 కదా క్వాంటిటీ, 0.24. రేట్ వచ్చేసి 163.93 రూపీస్ అనమాట. యాజ్ పర్ డిఎస్ఆర్ 2021 ప్రకారంగా 163 రూపీస్ 93 పైసా.
ఇవి మల్టిప్లై చేసుకుంటే మనకు 39 రూపీస్ 34 పైసా వస్తుందన్నమాట. ఓకే, క్యారేజ్ ఆఫ్ స్టోన్ అగ్రిగేట్ బిలో 40 mm సైజ్కి మనకి 39 రూపీస్ 34 రూపీస్ ఛార్జ్ అవుతుందన్నమాట. సారీ 39.34 రూపీస్ ఛార్జ్ అవుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు కోర్స్ అగ్రిగేట్ అయిపోయింది. కోర్స్ అగ్రిగేట్లో 40 mm అయిపోయింది, 20 mm అయిపోయింది, చూసాం కదా రెండు కూడా. తర్వాత కోర్స్ శాండ్ తీసుకుంటున్నాము. శాండ్ వచ్చేసి క్వాంటిటీ యూనిట్స్ వచ్చేసి క్యూబిక్ మీటర్స్లో ఉంది. క్వాంటిటీ వచ్చేసి 1 క్యూబిక్ మీటర్ కాంక్రీట్కి పీసీసీకి 1:4:8 రేషియోకి 1 క్యూబిక్ మీటర్కి 0.47 క్యూబిక్ మీటర్స్ శాండ్ రిక్వైర్మెంట్ ఉంటుందన్నమాట. అయితే 1 క్యూబిక్ మీటర్ శాండ్కి 1500 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. ఓకే, 0.47 × 1500 చేస్తే 705 రూపీస్. ఓకే, మనకు శాండ్కి 705 రూపీస్ ఛార్జ్ అవుతుంది 1 క్యూబిక్ మీటర్ కోసం అని. ఓకే, క్యారేజ్ ఆఫ్ కోర్స్ శాండ్ వచ్చేసి ఎంత, ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి మనకి యూనిట్స్ వచ్చేసి క్యూబిక్ మీటర్స్లో ఉన్నాయి. క్వాంటిటీ వచ్చేసి 0.47 క్వాంటిటీ తీసుకొస్తున్నాం కదా అది, ప్లస్ రేట్ వచ్చేసి 163.93 రూపీస్. 0.47 × 163.93 రూపీస్ చేస్తే 77.05 రూపీస్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ కోసం అన్నట్టు మనకు 77.05 రూపీస్ ఛార్జ్ అవుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఏమేమి అయిపోయింది, అగ్రిగేట్ అయిపోయింది, శాండ్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి సిమెంట్. ఓకే, సిమెంట్ వచ్చేసి మనకి టన్స్లో తీసుకుంటాము. యూనిట్స్ టన్స్లో తీసుకుంటాము. క్వాంటిటీ వచ్చేసి 0.17 టన్స్. అంటే మనం 1:4:8 ప్రపోర్షన్ రేషియోలో సిమెంట్ 0.17 టన్స్ అంటే 170 కేజీస్. 170 కేజీస్ అంటే బ్యాగ్స్లోకి తీసుకుంటే మనకు సిమెంట్ బ్యాగ్స్లోకి వస్తుంది కదా, 170 / 50 అంటే చూస్తున్నారు కదా 3.4 బ్యాగ్స్ అంటే 3.5 బ్యాగ్స్ అనుకోండి అప్రాక్సిమేట్గా. మనకు 1 క్యూబిక్ మీటర్కి 1:4:8 రేషియో ప్రపోర్షన్ సిమెంట్ కాంక్రీట్కి పీసీసీ కాంక్రీట్కి 3.5 బ్యాగ్స్ వస్తుంది అప్రాక్సిమేట్గా 170 కేజెస్. మనము 1 క్యూబిక్ మీటర్ కాంక్రీట్కి 5,000 రూపీస్ ఛార్జ్ అవుతుంది. ఓకే, 1 టన్కి 5,000 రూపీస్ ఛార్జ్ అవుతుందంటే అప్రాక్సిమేట్గా మనకి 1 కేజీకి 5 రూపీస్ ఛార్జ్ అవుతున్నట్టు. ఓకే, అర్థమవుతుంది కదా, 1 కేజీకి 5 రూపీస్ ఛార్జ్ అవుతున్నట్టు అనమాట సిమెంట్కి. అంటే ఒక సిమెంట్ బ్యాగ్ వచ్చేసి 250 రూపీసే పడుతున్నట్టు, కానీ లోకల్ మార్కెట్లో వచ్చేసి సిమెంట్ రేటు మోర్ దెన్ 350-380 రూపీస్ వరకు కూడా ఉంది. అప్పుడు దగ్గర ఇప్పుడు 400 వరకు కూడా ఉంది సిమెంట్ ఛార్జెస్. ఓకేనా, ఇదంతా కూడా మనకి లంసంలో తీసుకున్నప్పుడు మనకి బల్క్ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి సిమెంట్ క్వాంటిటీ రేట్స్ అన్నీ కూడా. కాకపోతే మనము చిన్న చిన్న ఇళ్ళకి చేసుకోవాల్సి వచ్చినప్పుడు మనకి సిమెంట్ ఛార్జెస్ అన్నీ కూడా పడతాయి, మనకి ఎక్కువ పడతాయి. అంటే మనకి ఇక్కడ వచ్చిన రేట్లో మనము ఒక 25-30% రేట్ ఇంక్రీజ్ చేసుకోవాల్సి వస్తుంది మనము చిన్న చిన్న ఇల్లు కట్టుకునేటప్పుడు. బల్క్ బిల్డింగ్స్, పెద్ద బిల్డింగ్స్ కడుతున్నప్పుడు బల్క్ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు రేట్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మనకు ఇది వర్కౌట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. టాపిక్ డివేట్ అవుతుంది. యూనిట్స్ వచ్చేసి టన్స్, క్వాంటిటీ వచ్చేసి మనకు 0.17 టన్స్, రేట్ వచ్చేసి 1 టన్కి 5,000 రూపీస్. ఓకే, 0.17 × 5,000 చేస్తే 850 రూపీస్ అనమాట సిమెంట్కి. ఓకేనా, సిమెంట్ క్యారేజ్ ఆఫ్ సిమెంట్ వచ్చేసి టన్కి 145 రూపీస్ 72 పైసా. 0.17 టన్స్కి చేస్తే 24.77 రూపీస్ వచ్చింది. ఓకే, ఇది మనకు మెటీరియల్. నెక్స్ట్ వచ్చేవారికి లేబర్, మ్యాన్ పవర్లో వచ్చేసి మనకు రిక్వైర్మెంట్ ఎవరెవరు ఉంటారు, మ్యాజన్ ఉంటారు, బెల్దర్ ఉంటారు, బిస్తీ ఉంటారు, తర్వాత మెషినరీస్ ఉంటాయి. ఓకేనా, అది మనం సీరియల్ వైజ్ వెళ్దాము. మ్యాజన్ అంతా మ్యాన్ పవర్ అంతా కూడా డేలో చూస్తాము. మ్యాన్ పవర్, మెషినరీస్ అవన్నీ కూడా డే ప్రకారంగా చూస్తాం. 1 డేకి ఎంత అనేది చూస్తాము. మ్యాజన్ వచ్చేసి డే, యూనిట్స్ వచ్చేసి డే, క్వాంటిటీ వచ్చేసి యాజ్ పర్ డిఎస్ఆర్ 0.1 అంటే 0.1% అనమాట. 0.1% మ్యాజన్ రిక్వైర్మెంట్ ఉంది. ఒక మ్యాజన్కి పర్ డేకి 749 రూపీస్. యాక్చువల్గా అయితే బయట లోకల్ మార్కెట్లో 1000 వరకు ఉంది ఒక మ్యాజన్కి, 1200 వరకు కూడా ఉంది. లేబర్కే 1050-1000 రూపీస్ అలా ఉంది. మ్యాజన్కి వచ్చేసి ఇంకెక్కువే ఉంటుంది, 1200 వరకు ఉంటుంది. మనం ఇక్కడ డిఎస్ఆర్లో 749 రూపీస్ అని ఇచ్చారు.
0.1 ఇంటూ 749 చేస్తే 74.9 రూపీస్ అనమాట 1 క్యూబిక్ మీటర్ కాంక్రీట్కి మ్యాజన్కి. బెల్దార్ వచ్చేసి డేస్లో 1.63 పర్సన్స్ అనమాట. 1.63 పర్సన్స్ రిక్వైర్మెంట్ అనమాట. అంటే అతని పర్ పర్సన్కి డే ఛార్జెస్ వచ్చేసి 645 రూపీస్ పే చేయాలన్నమాట. 1.63 ఇంటూ 645 చేస్తే 1051.35 రూపీస్ బెల్దార్కి. బిస్తీకి వచ్చేసి పర్ డేకి 714 రూపీస్ 0.17 పర్సన్స్ రిక్వైర్మెంట్ ఉన్నారన్నమాట మనకు బిస్తీ. 0.7 ఇంటూ 714 చేస్తే 499.80 రూపీస్ బిస్తీకి ఛార్జ్ అవుతుంది అనమాట. తర్వాత మనకి మిక్సర్ మిషన్ హైర్ చేసుకోవడము, హైరింగ్ ఛార్జెస్ ఆఫ్ మిక్సర్ మిషన్ 0.25 టు 0.4 క్యూబిక్ మీటర్స్ విత్ హోపర్ అనమాట. ఓకేనా, హాపర్ వస్తుంది కదా అదనమాట. పర్ డేకి 0.07 క్వాంటిటీ అయితే 800 రూపీస్ ఛార్జ్ చేస్తున్నమాట పర్ డేకి మిక్సర్ మిషన్కి. 0.07 ఇంటూ 800 చేస్తే 56 రూపీస్ అనమాట. 1 క్యూబిక్ మీటర్కి 56 రూపీస్. ఓకేనా, అర్థమవుతుంది కదా. తర్వాత దానికి సంబంధించిన వైబ్రేటర్కి పర్ డేకి వచ్చేసి 0.07 చేస్తే క్వాంటిటీ చేస్తే రేట్ వచ్చేసి 350 రూపీస్ పర్ డేకి. 350 ఇంటూ 0.07 చేస్తే 24.50 రూపీస్ వైబ్రేటర్ అనమాట. సన్రీస్ వచ్చేసి లంసమ్ క్వాంటిటీ తీసుకుంటున్నాము 13.5 టు 2 రూపీస్ 12 పైసా చేస్తే మనకి 28 రూపీస్ 66 పైసా అనమాట. ఓకే, ఇప్పుడు వచ్చిన క్వాంటిటీస్ అన్నీ కూడా వచ్చిన అమౌంట్ అంతా కూడా టోటల్ చేసుకుంటే మనకు వచ్చిన అమౌంట్ ఎంత అంటే 4728.20 రూపీస్. ఆ క్వాంటిటీకి మనము 1% వాటర్ ఛార్జెస్ యాడ్ చేసుకుంటాం. 1% వాటర్ ఛార్జెస్ యాడ్ చేసుకుంటే 1% అంటే ఎంత 47.28 రూపీస్. ఈ టోటల్కి యాడ్ చేసుకుంటే మనకు వచ్చిన టోటల్ ఎంత అంటే 4775.48 రూపీస్ అనమాట. ఈ క్వాంటిటీకి ఈ అమౌంట్కి జిఎస్టీ కూడా యాడ్ చేసుకుంటున్నాం మనము. 670.96 రూపీస్ జిఎస్టీ యాడ్ చేసుకుంటున్నాము. అప్పుడు మనకు వచ్చిన టోటల్ ఎంత అంటే 5446 రూపీస్ 44 పైసా. ఓకేనా, ఈ వచ్చిన ఈ టోటల్కి మనము కాంట్రాక్టర్ ప్రాఫిట్ కూడా యాడ్ చేయాలి కదా. కాంక్రీట్కి కాంట్రాక్టర్ ప్రాఫిట్ కూడా ఎంత యాడ్ చేస్తున్నాము 15% కాంట్రాక్టర్ ప్రాఫిట్ యాడ్ చేస్తే 816.97 రూపీస్ యాడ్ చేస్తే మనకు వచ్చిన అమౌంట్ ఎంత అంటే 6263.40 రూపీస్. ఓకే, వచ్చిన టోటల్. ఈ టోటల్కి మనము 1% సెస్ యాడ్ చేస్తున్నాము. 1% సెస్ యాడ్ చేస్తే 62 రూపీస్ 63 పైసా యాడ్ చేస్తే మనకు వచ్చిన టోటల్ ఎంత అంటే 6326 రూపీస్ 03 పైసా. 1 క్యూబిక్ మీటర్ కాస్ట్ 6,326 రూపీస్ 03 పైసా అంటే రౌండ్ ఫిగర్ చేసుకుంటే 6,326 రూపీస్ 05 పైసా మనకు 1 క్యూబిక్ మీటర్కి ఛార్జ్ అవుతుంది. ఓకే, మనము ఈ క్వాంటిటీలో మనం చూసుకున్నాం కదా. ఈ బిల్డింగ్ ఏరియాకి వచ్చేసి పీసీసీ మనకి వచ్చిన క్వాంటిటీ ఎంత, పీసీసీ ఇక్కడ ఉంది కదా. పీసీసీ మనకు వచ్చిన క్వాంటిటీ ఎంత 2 క్యూబిక్ మీటర్స్ కదా. ఆ 2 క్యూబిక్ మీటర్స్కి మనము ఇప్పుడు రేట్ బీఓక్యూ కూడా చేద్దాము. ఓకే, ఇప్పుడు మనకు వచ్చేసి రేట్ అనాలిసిస్ వచ్చేసింది. 1 క్యూబిక్ మీటర్కి 6,326 రూపీస్ 05 పైసా ఛార్జ్ అవుతుంది కదా 1 క్యూబిక్ మీటర్కి. మనకు పీసీసీ క్వాంటిటీ ఎంత వచ్చింది 2 క్యూబిక్ మీటర్స్ వచ్చింది. ఓకే, 2 క్యూబిక్ మీటర్స్ వస్తే మనం ఇప్పుడు బీఓక్యూ కూడా చేస్తున్నాము. సీరియల్ నెంబర్ 1 డిస్క్రిప్షన్ వచ్చేసి పీసీసీ 1:4:8 పీసీసీ. యూనిట్స్ వచ్చేసి క్యూబిక్ మీటర్స్. క్వాంటిటీ 2 క్యూబిక్ మీటర్స్. మనం చూసాం కదా ఇంతకుముందు 2 క్యూబిక్ మీటర్స్ ఎలా వచ్చింది మనకి. 2 క్యూబిక్ మీటర్స్ మనం ఇక్కడ చేస్తే వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది, చూడండి. డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను, ఒకసారి చూడండి మీరు. క్వాంటిటీ వచ్చేసి 2 క్యూబిక్ మీటర్స్. రేట్ ఇందాక చూసుకున్నాం కదా ఎలా వచ్చింది అనేది రేటు. ఇక్కడ నుంచి చూడండి రేట్ ఎలా వచ్చింది 6,326 రూపీస్ 05 పైసా మనకు రేట్ వచ్చింది. ఓకేనా, రేటు క్వాంటిటీ ఇంటూ రేట్ చేస్తే మనకి టోటల్ అమౌంట్ వస్తుంది. 2 ఇంటూ 6,326.05 రూపీస్ చేస్తే 12,652 రూపీస్ 0.10 పైసా మనకి ఛార్జ్ అవుతుందన్నమాట. ఓకేనా, 2 క్యూబిక్ మీటర్స్కి. ఇది మనకి యాజ్ పర్ డిఎస్ఆర్ తీసుకుంటే. కాకపోతే లోకల్ మార్కెట్లో మనము బల్క్ క్వాంటిటీస్ కాకుండా చిన్న చిన్న క్వాంటిటీస్ తీసుకుంటాం కదా. ఒక 2 సిమెంట్ బ్యాగ్స్ 3 సిమెంట్ బ్యాగులు తీసుకుంటాము. కొంచెం శాండ్ తీసుకుంటాము, ఒక ట్రాలీ శాండ్ తీసుకుంటాము.
అలా తీసుకుంటున్నప్పుడు మనము దగ్గర మనము ఒక 25 to 30% ఛార్జెస్ మనము ఎక్కువ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఎక్కువ ఖర్చు అవుతుంది మనకి. ఓకేనా. సిమెంట్ బ్యాగ్ అనుకోండి, ఒక సిమెంట్ బ్యాగ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మనకు 250 రూపీస్కి ఏమి ఇవ్వడు. 350 రూపీస్ కానీ 380 రూపీస్ కానీ దగ్గర 400 వరకు ఛార్జ్ చేస్తాడు. కాబట్టి మనకి ఒక 30% ఎక్కువ ఖర్చు అవుతుందన్నమాట. ఓకేనా. ఇలాంటి వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీకు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్.